మన విశ్వాసాన్ని, మన ఓర్పుని, మన నిరీక్షణని, మనలోని ప్రేమని మొత్తాన్ని టెస్టింగ్లో పెడతాడు ఆయన. అసలు నాకు ఏ టెస్ట్లో వద్దంటే కుదరదు. ఎందుకంటే దేవుడు మనకి ఇవ్వాలనుకునే ఆశీర్వాదము ఇహమందును పరమందును కూడా ఉండేటట్టు చూసుకుంటాడు ఆయన. మనం భూమి మీద పరీక్షకు నిలబడితే దాని ఫలము ఈ భూమి మీద వరకే కాదు, మనకు నిత్యత్వంలో కూడా దొరికిద్ది. మీకు తెలియాలి ఆ సంగతి. ఎందుకు పరీక్షకు నిలబెడతాడంటే, ఈ పరీక్షలో మనం పాస్ అయితే ఇక్కడ మనకి దేవుడు ఇవ్వాలనుకునేది దక్కిస్తాడు. ఇక్కడ అయిపోయిన తర్వాత అక్కడ కూడా, ఇక్కడ నీవు పరీక్షలో పాస్ అయిన దాన్ని బట్టి అక్కడ కూడా ప్రతిఫలం ఉంటుంది. మామూలుగా మనుషులు మనకి ఎగ్జామ్స్ పెడతారుగా, మనుషులు మనకి పరీక్షలు పెడతారుగా. ఈ పరీక్షలన్నీ మనం పాస్ అయితే ఇక్కడే మనకి ప్రయోజనం, ప్రతిఫలం. రేపు చచ్చాక ఈ మనుషులు మనకేం ఇవ్వరు. కానీ దేవుడు పెట్టే పరీక్షలు మనం పాస్ అయితే అది ఇక్కడ ప్రయోజనం, అక్కడ కూడా మనకు ప్రయోజనం. అది అక్కడ విషయం. కాబట్టి మనకి ఇహపర మేలులు వనగోర్చాలని దేవుడు అనుకున్నప్పుడు ఖచ్చితంగా మనల్ని పరీక్షా నాళికలోకి తీసుకొస్తాడు. అది కూడా మనల్ని దీవించాలనుకున్నప్పుడే తెస్తాడు లైన్లో. మనల్ని అట్లనే వదిలేయాలనుకున్నప్పుడు పరీక్షలోకి తేడు. అబ్రహాముకి ఆకాశ నక్షత్రాలంత సంతానాన్ని ఇవ్వాలనుకున్నప్పుడు కొడుకుని ఇవ్వమన్నాడు. కొడుకుని ఇవ్వడానికి అబ్రహాం సిద్ధపడ్డప్పుడు అబ్రహాంతో ఏమన్నాడో తెలుసా? నీకు ఒక్కగానొక్కడై ఉన్న కుమారుని నాకు ఇయ్య వెనుతీయలేదు గనుక ఇకబో ఆకాశ నక్షత్రాలు లెక్కేసుకో, సముద్రపు ఇసుక రేణువులు లెక్కేసుకోమన్నాడు. అమ్మో నా వల్ల కాదు ప్రభువా, నేను లెక్క పెట్టలేనంటే నీవే లెక్క పెట్టలేనంత మంది పిల్లల్ని నీకు ఇస్తానన్నాడు. పరీక్షకు ముందా, పరీక్ష తర్వాత? ఇంత పెద్ద ఆశీర్వాదాన్ని అబ్రహాంకి ఇవ్వడానికి దేవుడు సిద్ధపడినప్పుడు ముందు అబ్రహాముని పరీక్షలోకి తీసుకొచ్చాడు. ఎంతమందికి అర్థమైంది మన దేవుడు ఎవరో? పెద్దగా చెప్పాలి. పరీక్షించటం దేవుని పని, పరీక్షలో పాస్ అవ్వటం మన పని. దేవునికి స్తోత్రం. ఎక్కడన్నా చూడండి, గిద్యోనుకు గొప్ప విజయాన్ని ఇవ్వాలనుకున్నాడు, అందుకే ప్రజల్ని పరిశోధించాడు. 5 రొట్టెలు 2 చేపల చేత గొప్ప అద్భుతాన్ని చేసి వేలాది మంది కడుపులు నింపాలనుకున్నాడు, అందుకే ఫిలిప్పును టెస్ట్ చేశాడు. ఏబును ఒకంత కాదు 2 ఆశీర్వదించాలనుకున్నాడు, ఏబును 2 దీవించాలనుకున్నాడు, అందుకే ఏబును పరీక్ష నాళికలో పెట్టాడు. ప్రభు ప్రత్యక్షమైనప్పుడు మనకు మెప్పు, మహిమ, ఘనత కలిగించాలనుకున్నాడు, అందుకే మన విశ్వాసాన్ని పరీక్షలో పెడతాడు. ఇప్పుడు చెప్పండి, ఆయన మనల్ని పరీక్షిస్తాడా, పరీక్షించడా? పరీక్షించడం న్యాయమా, అన్యాయమా? అది సంగతి. మరి పరీక్షలో మనల్ని ఉంచినప్పుడు, మరి మనం మొత్తుకున్నప్పుడు జవాబిస్తేట అర్థమైందా? ఏం చేద్దాం? క్లాసు దాకా తీసుకొస్తాడు నాన్న. క్లాస్ గదిలోకి పంపించిన తర్వాత ఇక నాన్న కనపడ్డు. మా వాడి దగ్గర నేను ఉంటానండి, నా దగ్గర ఏం కాపీలు లేవండి, నేను మా వాడి దగ్గర జస్ట్ నిలబడతాడు భయపడకుండా. అప్పుడు అందరు రావాల, తండ్రులందరూ పాప చూశారు కనుపా. ఇక ఎగ్జామ్ హాల్లో వాడే రాయాలి. వాడికి అర్థం కాక నానోయ్ నాన్న రాడు. అమ్మోయ్ అమ్మ, ఒక్క క్వశ్చన్ కూడా నాకు అర్థం కావట్లేదు అమ్మోయ్ అమ్మ, నేను చదివింది ఏది రాలేదే అమ్మోయ్ అమ్మ అంటే అమ్మ రాదు, అయ్యా రాడు. వస్తారా? వాడే రాయాలి. వాడు ఎంత మొత్తుకున్న ఆన్సర్ లేదుగా. అలాగున ఎగ్జామ్లో నిన్ను నన్ను ఉంచినప్పుడు మనం ఎంత మొత్తుకున్నా ఆయన ఆన్సర్ ఇవ్వడు, మౌనంగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే స్టూడెంట్స్కి, పిల్లలకి లేని సౌకర్యం మనకుంది. ఏంటా సౌకర్యం అంటే, అక్కడేమో తండ్రి మాట కొడుకు అందదు, తల్లి మాట కొడుకు అందదు, కానీ ఇక్కడ దేవుని మాట మనకు అందిద్ది. అర్థమైందా? నీవు పరిశోధనలో ఉన్నావు,
నువ్వు పరీక్షింపబడుచున్నావు, కొంచెము మట్టుకు తాళుకో. ఈ పరీక్ష పూర్తయిన తర్వాత నేను నీ కొరకు దాచి ఉంచిన బహుమానం గొప్పది, నా కుమారుడా ఓర్చుకో, నా కుమారి ఓర్చుకో అంటాడు. ఆయన వాక్కు చేత నిన్ను నన్ను ఆదరిస్తాడు. అంతేకాదు పరీక్షలో ఎలా పాస్ అవ్వాలో ఆ రూట్ కూడా ఆయనే చూపిస్తాడంట. నేను చెప్పలా, కొరింథీ పత్రిక చెప్పింది, చూసుకోండి కావాలంటే. కాపీలు కూడా ఆయన అందిస్తాడంట. ఎంత మంచి తండ్రో చూడండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ అందించిన కూడా ఒకడు పాసుగాడు, ఏం చేద్దాం. 1 కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. అది చదువు. సాధారణముగా మనుషులకు కలుగు శోధన తప్ప మరి ఏది మీకు సంభవింపలేదు. శోధన అంటే పరీక్ష అనుకో. దేవుడు నమ్మదగినవాడు, మీరు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన మిమ్మను శోధింపబడనివ్వడు. ఏమండి, 10th తోడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? దేవునికి స్తోత్రం. అది దాని అర్థం. 10th చదివినోడికి డిగ్రీ టెస్ట్ పెడతారా? 5th చదివినోడికి 10th టెస్ట్ పెడతారా? కాదు కదా. వాడి స్టడీ అంతా వాడి టెస్ట్ అంతే. వాడు 10th చదివాడు అనుకో, 10th ఎగ్జామ్స్ ఉంటాయి, అంతేగాని ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ ఉండవు వాడికి, ఎందుకంటే ఆ పాఠాలు వీడికి తెలీదు. కాబట్టి నువ్వు సహింపగలిగినంత కంటే ఎక్కువగా ఆయన నిన్ను పరీక్షింపబడనీయడు. ఇంకొకటి, దేవుడు నమ్మదగినవాడు. పరీక్షతో పాటు ఎలా పాస్ అవ్వాలో ఆ మార్గాన్ని కూడా ఆయనే చూపిస్తాడని అక్కడ రాశాడు, చూడు. అంతేకాదు బైబిల్కి వెళ్ళి చూడు, ఉంచు, బైబిల్కి వెళ్ళి చూడు. సహింపగలిగిన దానికంటే ఎక్కువ నిన్ను శోధింపబడనీయడు. దాంతోపాటు సహింపగలుగుటకు ఆయన శోధనతో కూడా తప్పించుకున్న మార్గమును కలుగు చేయును. కదమ్మా, తప్పించుకునే దారి కూడా దేవుడే వేస్తాడట. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. అవసరాన్ని బట్టి అగ్ని వంటి శ్రమలు కలుగుచున్నవని తెలిసి కలత చెందబోకు. నిన్ను పిలిచిన దేవుడు నమ్మదగినవాడు, శోధనలో నిన్ను విడిచిపెట్టిపోడు. కంటి పాపల తోడుండి నిన్ను కాచుకుంటాడు, కన్న తండ్రిలా తోడుండి నిన్ను ఆదుకుంటాడు. నమ్మునేస్తమా, ఇది సత్యం, వీడబోకుమా విశ్వాసం. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. నీ ఆశ నిరాశ కానే కాదు, వేదన ఎందుకు? నీ కన్నీరు కలకాలముండదు, కలతే చెందకు. దేవునికి మహిమ, దేవునికి మహిమ. హల్లెలూయా, హల్లెలూయా. ఏమర్థమైంది మీకు? ఏమర్థం? మన దేవుడు ఏం చేస్తాడు? పరిశోధిస్తాడు, పరీక్షిస్తాడు. పరీక్షించడంతో పాటు దాన్ని ఎలా గెలవాలో కూడా ఆ జ్ఞానాన్ని, ఆ శక్తిని, ఆ ఆలోచనని ఆయనే మనకిస్తాడు. అదే రాసుంది గ్రంథంలో. శోధింపబడుతున్నప్పుడు, పరీక్షలో ఉన్నప్పుడు నువ్వు చేయాల్సింది ఏమిటో తెలుసా? దాని నుంచి నువ్వు జయించడానికి నువ్వు ఆయన ఆశ్రయించాలి. అది మన పని. పరీక్షించడం దేవుని పని, పాస్ అవ్వడం మన పని అన్నాను నేను. పాస్ అవ్వడానికి ఏం చేయాలి? మన సొంత కృషితో మనం తిప్పలు పడితే మన వల్ల కాదు. ఏ విధంగా మనం పాస్ అవుతామో ఆ ఐడియా ఆయనే ఇస్తాడు. ఈ ఆఫర్ ఎవరికన్నా ఉందా? 2 తెలుసుకోవాలి. ఒకవేళ నువ్వు 10th పొజిషన్లో ఉంటే నీకు డిగ్రీ టెస్టులు పెట్టాడు ఆయన, కనీసం ఫస్ట్ ఇయర్ టెస్టులు కూడా పెట్టాడు ఆయన. నీకు 10th నీ స్థాయి అనుకో, ఇంకా తక్కువ మోతాదులోనే నీకు టెస్ట్ ఉంటుంది. అసలు ఈ టెస్టులు కూడా ఎందుకన్నా, ఈ పరీక్షలు కూడా ఎందుకు? అసలు పరీక్ష లేకుండా దీవించవచ్చు కదంటే కుదరదట. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కుదరదు. అట్లెట్లా కుదురుతుంది? తేలొద్దు నీ సంగతే. నాణ్యతను పరిశీలించే దేవుడు మన దేవుడు. రాజీ పడడు. ఒకవేళ నీలో మెతకుందనుకో, అవసరమైతే మళ్ళీ టైం తీసుకొని నిన్ను సరి చేసుకొని మళ్ళా టెస్ట్లో తీసుకొస్తాడు. నువ్వు ఎక్కడైతే మళ్ళా ఫెయిల్ అవుతున్నావో మళ్ళీ అదే వస్తుంది నీకు. ఒకవేళ కోపము అనేది నీకు బలహీనత ఉందనుకో, మళ్ళా ఏ సన్నివేశాలు ఎదురవుతుంటాయి నీకు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒక రౌండ్ ఎదురైద్ది, దాన్ని జయించలేకపోయావు, ఓడిపోయావు. కొద్ది కాలం మళ్ళా నీకు కౌన్సిలింగ్ అయిద్ది. తర్వాత అదే సన్నివేశం నీ జీవితంలోకి రానిస్తాడు. నీవు దాన్ని అధిగమించేంత వరకు ఎక్కడైతే నువ్వు పడుతున్నావో అది మళ్ళీ నీకు అనుమతించబడేదని మర్చిపోవద్దు. ఎంతమందికి అర్థమైందో ఏమో. నీ దగ్గర లంచం తీసుకునే బుద్ధి ఉందనుకో, మెతక బుద్ధి ఉందనుకో, ఎవడన్నా నోటు చూపించాడంటే ఇంకా ఆకర్ష అంటుంటుంది నీకు. అదొక శోధన నీకు అనుకో. నువ్వు దాన్ని అధిగమించేంత వరకు మళ్ళా నీకు అది ఎదురొస్తూ ఉంటుంది. ఇక పూర్తిగా తీర్మానం చేసుకొని నువ్వు దాన్ని జయించేంత వరకు అదే నిన్ను మళ్ళీ దర్శిస్తుంది. అట్లాగే ఎక్కడ నువ్వు వీక్ అవుతావో అందులో నువ్వు మళ్ళా నిగ్గుదేలేంత వరకు నీకు మళ్ళా పరిశోధన వస్తానే ఉంటుంది. ఎంతమందికి అర్థమైంది? అది నీకైనా నాకైనా తప్పదు. ఎందుకంటే తన పిల్లల్ని నాణ్యంగా తీర్చిదిద్దాలనేది ఆయన గొప్ప ప్రణాళిక. రాజీ పడేవాళ్ళుగా కాదు, పోరాడే యోధులుగా చూడాలి. అది తెలుసా మీకు? అందుకనే దేవుడు మనల్ని పరీక్షలోకి తీసుకొస్తాడు. చదువు ఆయనే నేర్పుతాడు, ఎగ్జాము ఆయనే పెడతాడు. ఫెయిల్ అయితే మళ్ళా కౌన్సిలింగ్ చేస్తాడు. అంతే కదండి. ఇప్పుడు 10th ఫెయిల్ అయ్యావనుకో, ఇంటర్లో చేరుస్తారా? మళ్ళా రాయాల్సిందే. మళ్ళా ఫెయిల్ అయ్యావనుకో, మళ్ళా రాయాల్సిందే. అదొక దారి అయిందాక నువ్వు రాస్తానే ఉండాలి. ఆ పోతే పోయినలే 10th ఇంటర్ చదువు అని ఎవరిని అంటారా? కుదరదు. దాని సంగతి తేలిందాక నువ్వు ఆడే కూర్చుంటావు. దేవుడు కూడా అంతే. ఎక్కడ నువ్వు తరచుగా ఓడిపోతున్నావు అదే సన్నివేశాలు మళ్ళా నీకు రప్పిస్తాడు. నువ్వు గెలిచిందాక తప్పదు. కాబట్టి ఇక్కడ మనల్ని రాటు తేల్చడానికి, నిగ్గు తేల్చడానికి దేవుడు పరీక్ష నాళికలో మనల్ని ఉంచుతాడనేది బైబిల్ చెప్తున్నటువంటి వాస్తవిక సత్యం. ఈ పరీక్షలో ఎన్ని రకాలు, నీ ప్రేమని పరీక్షిస్తాడు, ఓర్పుని పరీక్షిస్తాడు, నిరీక్షణను పరీక్షిస్తాడు, నీతి ప్రవర్తనను పరీక్షిస్తాడు. నీతిగా ఉండాలి, తప్పు చేయొద్దు అని నువ్వు అనుకున్నప్పుడే నీకు అవసరాలు వచ్చేటట్టు చేస్తాడు. అప్పటిదాకా అవసరాలు రావు. ఇక లంచం ముట్టొద్దు అని ఎప్పుడైతే నువ్వు అనుకుంటావో అప్పుడు స్టార్ట్ అయింది నీకు. ఎవరి దగ్గర ఇక లంచం తీసుకోవద్దని ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో అప్పుడు లంచాలు తీసుకోవాల్సిన పరిస్థితి నీకు వచ్చింది. అయినా సరే నాకొద్దు, నాకు దేవుడిచ్చేదే కావాలి, నేను ఈ నీచానికి దిగజాను వద్దనుకున్నా ఇంకొద్దు అని నువ్వు నిలబడ్డావు అనుకో, ఇంకంతే, నువ్వు గెలిచావు అక్కడ. ఇక తర్వాత మళ్ళీ నీకు ఆ పరిస్థితి రాదు. అర్థమైతే కొట్టు, లేకపోతే మళ్ళీ చెబుతా. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరచు గట్టిగా హల్లెలూయా. మందు మానుకోవాలి, ఇక దాని జోలికి పోకూడదు అని ఎప్పుడైతే తీర్మానం చేస్తావో అప్పుడు తాగుబోతోళ్ళు తెగ పిలుస్తుంటారు నిన్ను. అప్పటిదాకా నిన్ను ఎవడు బలకరించడు. ప్రతి ఒక్కడు వచ్చి నిన్ను పోపిమని అడుగుతారు. ఇక నువ్వు మానుకుందాం అనుకున్నప్పుడు నేను పోపిస్తారావా అంటుంటారు. అంటే ఈజీగా అర్థమైద్దని చెబుతున్నాడు. ఇదైతే ఇంకా బాగా అర్థమైద్ది. దేవునికి స్తోత్రం కలుగునుగా. నువ్వు తాగుతున్నప్పుడు ఎవడు పోపీడు, మానుకుందామని డిసైడ్ అవుతావు చూడు, అప్పుడు పిలుస్తూ ఉంటారు. ప్రతి పాపము అంతే. అప్పటిదాకా అమ్మాయి వెంట నువ్వు ఫాలో అవుతూ ఉంటావు, అమ్మాయి పట్టించుకోదు. నాకు వద్దు, దరిద్రమే వద్దు నాకు, నువ్వు ఎప్పుడైతే మానుకుంటావో అమ్మాయి ఫోన్ చేస్తుంది, ఏంటి సంగతి అని. అప్పుడు ఇక మంచివాడి బుద్ధి మాంసం దగ్గర నీ రంగు తేలిపోయింది అక్కడ. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నా అర్థమైందా?
అంటే నువ్వు ఎక్కడెక్కడ బెండ్ అవుతావో, ఎక్కడెక్కడ ఏ విధంగా నువ్వు టెంప్ట్ అవుతావో ఆ పరిస్థితులన్నిటినీ కూడా, ఎందుకంటే ఈ మాట బైబిల్లోనే ఉంది. ఇది కూడా ఆయన 40 దినములు ఏమీ తినలేదు, ఆయన ఆకలి గొనగా అపవాది ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించను. ఎప్పుడు శోధించాడు? కడుపు నిండినప్పుడా, ఆకలి కొన్నప్పుడా? అది శోధన ఎప్పుడు వచ్చిందో తెలుసా? అవసరంలో వచ్చింది సోదరా, ఆకలిలో వచ్చింది. ఒక పక్క ఆకలి పుట్టిస్తాడు, మరో పక్క ఆకలి తీర్చుకోవడానికి అక్రమ మార్గాలు ఓపెన్ చేస్తాడు. ఈడేం చేస్తాడో చూద్దాం కనిపెడతాడు ఇక మౌనంగా. ఎంతమందికి అర్థమైంది? మరి ఇక్కడ మన పని ఏంది? ప్రభువా, ఇక్కడ నాకు అవసరత ఉంది, అక్కడ అవకాశం ఉంది, నన్ను ఏం చేయమంటావు? అది తప్పితే నాకు దారి కనపడట్లా, ఇంకో దారి ఏదన్నా ఉందేమో చూపించు నాయనా. నేను దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే దేవుని స్వరం నీకు వినపడింది. వద్దు నా కుమారుడా, వద్దు నా కుమారుడా, వద్దు. ఇదిగో ఇటుపక్క నీకు అవకాశం ఉంది, ఇటు చూడని. నువ్వు తప్పించుకునే దారి దేవుడే నీకు చూపిస్తాడు. ప్రభువా, నాకు ఆకలి అవుతుంది, ఇటు పక్క ఆహారం ఉంది, నేనేం చేయాలంటే వద్దు నా కుమారుడా, ఇదిగో వద్దు నా కుమారు, ఇదిగో ఆ పని చేయొద్దు, ఇదిగో ఇటు పక్క దారు. తండ్రి, నా పిల్లలకు అన్నం లేదు, నా పిల్లలకు అక్కర కలిగి ఉంది, నా భర్త పట్టించుకోవట్లేదు, ఇప్పుడు నేను తల వంచకపోతే నా పిల్లల కడుపు నిండే దారి లేదు, నన్ను ఏం చేయమంటావు? తల వంచేసేది వెళ్ళిపోయి కొంతమంది చేస్తారు, కొంతమంది ఏం దేవుని ముందు కూర్చుంటారు. నేను ఏం చేయమంటావు తండ్రి అని. అప్పుడు దేవుడు మాట, వద్దు నా కుమారే, వద్దమ్మా, నీతిగా ఉన్నావు, నీ పిల్లలకు నువ్వంటే ఎంతో గౌరవం ఉంది, ఇప్పుడు ఈ తప్పుడు పనికి తలొంచావంటే లైఫ్ లాంగ్ నీ పిల్లల ముందు నీ సాక్ష్యం పోయిద్ది. అంతేకాదు నీ పిల్లలు చెడిపోతారు, చెడిపోతున్నప్పుడు నువ్వు వాళ్ళని గద్దించలేవు, గద్దించావనుకో నువ్వు చేసింది ఏం పని అని నిన్నే ప్రశ్నిస్తారు. కాబట్టి నీ సాక్ష్యంతో పాటు నీ పిల్లల జీవితాలు నాశనం చేసే ఈ పాపం జోలికి నువ్వు పోవద్దు, ఓర్చుకో, ఇదిగో నేను నీకు దారి చూపిస్తాను చూడని మరొక మార్గం దేవుడే నీకు చూపిస్తాడు. ఏమైనా అర్థమవుతుందని నేను చెప్పేది? నీకే నువ్వు ఇంతే చెబుతావు, నువ్వు కడుపు నిండినోడు, బాధలు పడుతున్నాం మాకు తెలిసిద్దంటే మరి వాగులొద్దు. మరి నేనేం చేయమంటావు? నేను చెప్పేది వాక్యానుసారం. అట్లా ఎవరైనా అనుకున్న వాళ్ళకి చెబుతున్నానులేండి, నేను చెప్తుంది వాక్యానుసారం. దారి చూపించకపోతే దేవుణ్ణి ప్రశ్నించు. చాలేమన్నకే ఎట్నే చెబుతాడు, నీతిగా బతకాలి, నిప్పులాగా బతకాలి, అట్ట బతకాలి, ఎట్ట బతకాలి, బాధలు పడుతున్న వాళ్ళకి తెలిసిద్ది అని నన్ను ఎటకారం చేస్తారు. అందుకని చెబుతున్నాండి. నేను చెప్పినట్టు చేసి చూడు. నా తండ్రి చెప్పాడు కదా, శోధనతో పాటు పరీక్షతో పాటు పాస్ అయ్యే మార్గం నేనే చూపిస్తానని చెప్పాడు కదా. నా తండ్రి నీకు అవకాశాలు ఇస్తాడు, అవసరం ఉంటే దారి చూపిస్తాడు ఆయన. తప్పుడు పని చేసేదానికి కాదు, వేరే రీతిగా నీకు వచ్చేటట్టు చేస్తాడు ఆయన. ఎటో పక్క ఆయన యోసేపు చెప్పొచ్చు, ప్రభువా అన్ని డోర్లు క్లోజ్ అయిపోయినాయి తండ్రి, ఇక ఈ దుష్టులను నన్ను వదిలేటట్లేదు ప్రభువా, నేను శోధించబడుతున్నాను ప్రభువా తండ్రి అని చెప్పి మెలికలు తిరిగి పాపం చేసేయచ్చు. చేశాడా? తండ్రి బుక్కయ్యాను, దయచేసి నన్ను కాపాడుమని, ఇంత ఘోర పాతకమునకు నేను ఇష్టపడట్లేదు, నాకు వద్దు అన్నాడు. అంతే, అన్ని డోర్లు క్లోజ్ అయినాయి, కానీ ఒక్క ద్వారం తెరవబడి ఉంది. అది యోసేపు కంటపడేటట్టు దేవుడు చేశాడు. ఆ మార్గం గుండా యోసేపు బయటికి పారిపోయెను. ఏదో ఒక దారి నా దేవుడు నీ కోసం ఓపెన్ చేసే ఉంచుతాడు. నీకు తెలియదు ఆ సంగతి. ఇక ఆ పనికి మాలిన పని ఒక్కటి తప్ప ఇంకొక దారి లేదన్నట్టుగా నీ చుట్టూ అలా అనిపిస్తుంది. కానీ ఒక పక్క దేవుడు నువ్వు దాన్ని ఇష్టపడకపోతే ఇంకొక ప్రక్కగా నీకు హెల్ప్ వచ్చేటట్టు డోర్ ఓపెన్ చేసే ఉంచుతాడు. నిజంగా అర్థమవుతుందా? ఎంతమందికి అర్థమవుతుంది? అర్థం చేసుకుంటున్నందుకు వందనాలు. పిల్లగారా, పరీక్షను అనుమతించే దేవుడే దాన్ని పాస్ అయ్యే మార్గాన్ని కూడా చూపిస్తాడు. తొందరపడి సొంత దారులు వెతకొద్దు, అది నీ పని కాదు. పరీక్షను పెట్టే దేవుడికే ఆ బాధ్యత చెప్పు. దారి చూపించే పని కూడా నీదే ప్రభువా. ఎంత పరీక్షకైనా నన్ను అనుమతించు, కానీ పాస్ అయ్యే మార్గాన్ని నువ్వే చూపించు. నేను తెలివి తక్కువ వాడిని, తెలివి తక్కువ దాన్ని, నేను నీ మీదే అనుకుంటున్నాను ప్రభువా, సాయం చేయమని అడుగు. ఏబు అదే చేశాడు.
ఏబు అదే చేశాడు. భార్య ఫెయిల్ అయింది. దేవుణ్ణి అప్పటిదాకా భజన చేసిన భార్య కష్టాలు రాగానే తిట్టమంది. ఏమన్నాడు తెలుసా? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడద్దు. ఈ శ్రమను అనుమతించిన దేవుడే దాన్ని రద్దు చేసి ప్రత్యామ్నాయం చూపిస్తాడు అని మనసులో తలంచి, యెహోవా ఇచ్చిన యెహోవా తీసుకుని యెహోవాకే స్తోత్రం, ఒక్క మాట కూడా నేను నా తండ్రి నన్ను అన్నాడు. దేవుడు ఏం చేశాడు తెలుసా? ఏబు దేవుని పాదాలే పట్టుకున్నాడు, దేవునితోనే వ్యాజ్యం ఆడాడు, దేవుణ్ణే గోజాడాడు. తల్ల క్రిందలైన పరిస్థితుల్ని మళ్ళా చక్కదిద్ది ఏబుని రెండింతలుగా ఆశీర్వదించి మళ్ళా ఘనపరిచాడు. హల్లెలూయా. కాబట్టి దేవునికే అప్పచెప్పు, అది దేవుని పని. శ్రమను అనుమతించిన దేవుడే పరిష్కారాన్ని చూపించాలి, అది దేవుని పని. నీ పని ఏమిటంటే దేవుణ్ణి ఆశ్రయించు, దేవునికి ప్రార్థించు. ప్రైజ్ ది లార్డ్. ప్రేమగల తండ్రి, ఈరోజు నీ సన్నిధికి నీ బిడ్డల్ని నడిపించి నీ బిడ్డల్ని దర్శించిన ప్రతి మాట కొరకై వందనాలు. పరీక్షించే దేవుడుగా మా మధ్య ప్రత్యక్షమయ్యా. మా ముందు నువ్వు ఉంచిన పరీక్షలో మేము పాస్ అవునట్లు ఆ మార్గాన్ని కూడా నువ్వే చూపించు. ఇప్పటికే ఎన్నో రకాల శ్రమల్లో, శోధనల్లో, బాధల్లో, వేదనల్లో, అవమానాల్లో, అన్నిళ్లలో ఉన్న నీ బిడ్డల్ని నన్ను దర్శించండి. మనో దుఃఖాన్ని తొలగించి, ఆదరించి, ధైర్యపరిచి, నెమ్మది కలిగించు. ఎలా గెలవాలో, ఎలా జయించాలో, ఏ విధంగా నీ పోలికలో నీకు రూపాంతరం చెందాలో మాకు కృపనివ్వు. నా ఎదుటున్న చిన్నలు, పెద్దలు, వృద్ధులు, స్త్రీలు, పురుషులు, యవనులు వారు ఎదుర్కొంటున్న శారీరక, మానసిక, ఆత్మీయ వేదనలన్నిటి నుంచి వారికి విడుదల దయచేయి. ఏ పరిస్థితి అయినా, ఎవరిన్ననుకున్నా, ఎవరిన్ని రకాల అపహాస్యాలు చేసుకున్నా, నీ బిడ్డలు నిన్నే ప్రేమించాలి, నీ పాదాలను ఆశ్రయించాలి, నీ యందు భయభక్తులు నిలిపి వారికి పుట్టిన వారు ఆశీర్వదించబడాలి, వర్ధిల్లాలి, భక్తిపరులై, ఆత్మీయులై, పరిశుద్ధాత్మ సంబంధులై, నీతిమంతులై, నీతి ప్రవర్తన గలవారై నీ కొరకు ఫలించాలి. మమ్మల్ని అందరినీ రీతిగా ఆశీర్వదించమని స్తుతియు, మహిమయు, ఘనతయు నీకే చెల్లిస్తాం. యేసు నామములో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చు గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేరును గాక. మాకు కావలసిన అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న రీతి నీవు అపరాధంలో క్షమించు. మమ్మల్ని శోధంలోనికి తేక, దుష్టి నుండి, కీడు నుండి తప్పించు. ఎందుచేతనగా రాజ్యము, బలం, మహిమ, శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియమైన కుమారుడు మనందరి ప్రాణప్రియుడైన యేసయ్య శాశ్వత నిత్య కృప, పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం, సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతుడికి సదాతోడే మనందరూ నిత్యత్వంలో చేరు పర్యంతం మనం నడిపించును గాక. ప్రభేసు రక్తమునకే జయ, ప్రభేసు రక్తమునకే జయ, ప్రభేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. మీ అందరి కొరకు దేవుని సమాధానం మీ మీదకి వచ్చినట్లు నేను మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు కలిగి ఉన్న బలహీనతల నుంచి విడుదల పొందినట్లు, మీరు స్వస్థత పొందినట్లు మీకోసం ప్రార్థన చేస్తాను. మీరు తెచ్చుకున్న నూనె కోసం కూడా ప్రార్థన చేస్తాను. మీరు దయచేసి దేవుణ్ణి స్తుతించండి. ఈరోజు విన్న మాటలను బట్టి ఇప్పటికే పరీక్షలో ఉన్నటువంటి వాళ్ళు దేవుణ్ణి ఆశ్రయించండి, పరిష్కారాన్ని ఆయనే చూపిస్తాడు. ఇక్కడ ఉన్నాళ్లే కాదు, లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలు కూడా విన్న మాటలను బట్టి ధైర్యం తెచ్చుకుని గుర్తుపెట్టుకో, పరీక్షా కాలం పూర్తయిన దాకే నీకు ఈ శోధన, ఈ వేదన, ఈ బాధ, ఈ శ్రమ, ఈ రోగం, ఈ సమస్య, నీ నమ్మకత్వం, నీ విశ్వాస్యత, నీ యథార్థత, నీ భక్తి నిగ్గు తేలిన నాడు నువ్వు ఉంచమన్నా ఉంచడు, వాటిని ఆయన తీసేస్తాడు. రెండింతల ఆశీర్వాదాన్ని నీకు వచ్చేటట్టు చేస్తాడు. నిన్ను బట్టి దేవుడు అతిశయించున్నట్లు, నిన్ను బట్టి దేవుడు సంతోషించున్నట్లు, నిన్ను బట్టి దేవుడు ఘనంగా చెప్పుకొనున్నట్లు ఎగ్జామ్లో పాస్ అవ్వడానికి విశ్వాసంలో స్థిరంగా ఉండు. కృప మనందరికీ తోడై ఉండనుగాక.